వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హెల్త్ అసిస్టెంట్ తాతిరెడ్డి దామోదర్ రెడ్డి తెలిపారు. సోమవారం సిమ్స్ హాస్పిటల్ ఓపీ నందు రోగులకు వ్యాధులపై అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా హెల్త్ అసిస్టెంట్ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, జిల్లా మలేరియా అధికారి ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమాన్ని వ్యాధులపై రోగులకు తెలియజేయడం జరుగుతుందన్నారు. అలాగే వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో మురికి నీరు నిల్వ ఉండడం ద్వారా దోమలు ఉత్పత్తి, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, బోధకాలు, మెదడువాపు వంటి వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని వివరించారు. జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకుండా సమీప ప్రాంతాల్లో విలేజ్ హెల్త్ క్లినిక్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి రక్త పరీక్షలు చేయించుకోవాలని అవగాహన కార్యక్రమం చేపట్టారు. అదేవిధంగా స్క్రబ్ టైపిస్ వ్యాధులపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. స్క్రబ్ టైపిస్ అనేది స్లిగ్గర్ మైట్ అనే చిన్న పురుగు కాటు వల్ల కలిగే ఇన్ఫెక్షన్ అని తెలిపారు. 5 రోజులకు మించి జ్వరం, శరీరంపై నల్లమచ్చ, స్కార్, తలనొప్పి, శరీర నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వైద్యుల సూచనల మేరకు చికిత్స పొందాలని రోగులకు అవగాహన కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రోగులు పాల్గొన్నారు.